ఎవరైతే ఉన్నారో కారణం ఏంటి, ఎవరైనా వాళ్ళని ప్రభావితం చేశారా, ఇవన్నీ విచారణకు వస్తున్నాయి. డోంట్ అండర్ ఎస్టిమేట్ చేయదు. అన్ని ఆర్గ్యుమెంట్లు విశ్లేషణ జరుగుతాయి. స్పెషల్ టీమ్ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తుంది, నో డౌట్. 3 సార్లు అన్నారు, 3 సార్లు ఇండియా కూడా ఇవ్వలేదు, మీడియా కూడా ఇవ్వలేదు. మీడియా అనేది ఇన్ఫర్మేషన్ వచ్చితే వెళ్ళేవాడు మాత్రమే మీడియా వాడు, స్పాట్లో ఉండేవాడు కాదండి. స్పాట్లో ఉన్న థియేటర్ యాజమాన్యం ఏం చేసింది, ఇన్సిడెంట్ జరిగిన వెంటనే తెలియని పోలీసులు ఏం చేశారు, వాళ్ళని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వకుండా మీడియానే మాట చాలా సార్లు అందరూ అంటున్నారు. ఇది ప్రస్తుతంగా ఖండించాలి. సెకండరీ జరిగిన పరిణామాలు ఏంటనేది తర్వాత మాట్లాడాలి తప్ప మీరు మీడియా పరిణామాలు ఎందుకు చేస్తారు? పదే 3 రోజులు పేపర్లో ఎందుకు అవును రాలేకుండా 10 గంటలకి ఇన్సిడెంట్ జరిగితే పోలీసులు ఏం చెప్పాలండి? కేసుని మిగిలిపోయినా చేస్తారని చెప్పి ఆరోపణలు అనిపిస్తున్నాయి. ప్రెస్ వాళ్ళు చెప్పింది కూడా, ప్రెస్ వాళ్ళు ఎందుకు పేపర్లో రాలేదని అడిగాం. పోలీసుని అడిగాను నేను కూడా. అడిగితే 4-5 ప్రెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎందుకు తెలియలేదో మాకు తెలియదండి అన్నారు. బయట ఏమొస్తుంది, సోషల్ మీడియాలో కానీ మీడియాలో మీలో నుంచే వస్తుంది, మర్చిపోకండి. సోషల్ మీడియాలో అలా రాలేదు. ఉండు తమ్ముడు, మీలో నుంచే వైరుధ్యాలు ఉన్నాయి, మాకు అనవసరం. పూర్తి ఇన్ఫర్మేషన్ సార్, పూర్తి ఇన్ఫర్మేషన్ లేకుండా మీడియా వార్తలు వేసినా కూడా నోటీసులు ఇస్తున్నాం సార్. పూర్తి ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా ఇప్పుడు అమ్మాయి పీజీ మెడికల్ చదువుతుంది, పూర్తి ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా వార్తలు వేసిన వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇన్ఫర్మేషన్ కోసం. సార్ 3వ తారీఖున యాక్సిడెంట్ జరిగితే ఎఫ్ఐఆర్ వేసింది 6వ తారీఖు వరకు ఆన్లైన్లో పెట్టలేదు. అదొకటి 6వ తారీఖున డిఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఇది చిన్న యాక్సిడెంట్ అని చెప్పి ఆయన ప్రస్తావించారు. నేను వెరీ క్లియర్గా చెప్పాను, 3 రోజుల పాటు పోలీసు శాఖ ఎందుకు బయటకు ఇవ్వలేదని చెప్పాను. నేను పక్కన నాకే తెలియలేదని చెప్పాను. మీ దగ్గర నుంచి కూడా మీ దగ్గర లోపం ఉండొచ్చు, మా దగ్గర లోపం ఉండొచ్చు, లేక పోలీసు శాఖ అన్ని విచారణ చేస్తాయి. సరే ఇంకో చిన్న విషయం, ఎమ్మెల్యే ఆయన పేరు ఎత్తి ఆయన మీద కూడా చేశాడు కొంతమంది. ఇది న్యాయం కాదు కదా. వాసు గారి మీద వేయటం కానీ, లేకపోతే ఎమ్మెల్యే రాజమండ్రి ఎమ్మెల్యే, మీ 2 ఎమ్మెల్యేలు రూరల్ కావచ్చు, సిటీ కావచ్చు, ఎమ్మెల్యేలు అంటే మమ్మల్ని బదనాలు చేయడమే కదా. మాకెవరికి ప్రమేయం లేదు, మేము ఎవరిని ఎంకరేజ్ చేసేది లేదు. ఎవడైనా ఉంటే నేను ఇప్పుడే చదువుతున్నాను, రేపు ఎంక్వైరీ అవసరమైతే స్పెషల్ ఎంక్వైరీ నడుస్తుంది. ఎవరి బాధ్యత ఎంత, దాంట్లో ముసుగులో గుద్దులాట అక్కర్లా, మళ్ళీ దాని గురించి ఆర్గ్యుమెంట్లు అక్కర్లా.